కూడా ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో అంత ఇంత కొద్దిగా ఉనికి పట్టు ఉంటుంది కాబట్టి బీజేపీ కూడా కొంత పోటీ అంటే గెలుస్తుందా ఎన్ని సీట్లు వస్తాయని చెప్పకపోయినప్పటికీ కూడా కొంత పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మూడు పార్టీల మధ్య పోటీ ఉండే అవకాశం ఉన్నది. అయితే కాంగ్రెస్ ఇంత దూకుడుగా పోవడానికి కారణం నేను అనుకునేది, నాకు రాజకీయంగా మేము అనుకునేది ఏంటంటే ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ తర్వాత పంచాయతీ అంటే గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నాయకత్వానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ఒక విధమైన విశ్వాసం ఏమొచ్చిందంటే మేము మున్సిపల్ ఎలక్షన్లలో కూడా ఒక గణనీయమైన లేకపోతే ఒక మేరకు మిగతా రెండు పార్టీల కన్నా కూడా ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఉన్నది. మాకు కొంత అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి, మా ప్రభుత్వం మీద కొంత ప్రజల యొక్క వ్యతిరేకత లేదు, కొంత సానుకూలత ఉన్నది. మేము అటు టీఆర్ఎస్ అటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వాళ్ళ పరిస్థితులు అంత అనుకూలంగా లేవు కాబట్టి మేము ఇదే ఊపు మీద అంటే జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ అది మన సర్పంచ్ ఎలక్షన్స్ తర్వాత ఈ ఎలక్షన్స్ కూడా పోవడం మాకు అవసరం. ఇంకా భవిష్యత్తులో అనుకుంటా ఈ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ కూడా పోవచ్చు. కాబట్టి ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు మొన్న నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే మొన్న అసెంబ్లీ సమావేశాలలో బీఆర్ఎస్ పేలవమైన ప్రవేశం చేసింది. ఎందుకంటే కేవలం ఒక స్పీకరు ముఖ్యమంత్రిని తిడితే నేను మైక్ అని అనుకుంటే ఏదో విధంగా దాన్ని ధర్నా చేసో గొడవ చేసో ఇష్యూ చేసో మైకు తీసుకోవచ్చు, లేకపోతే రకరకాలుగా దానిలో చేయవచ్చు. కానీ కేవలం స్పీకరు ముఖ్యమంత్రి గారిని తిడితే నేను మైక్ అని ఒక చిన్న సాగు పెట్టి అది బైకాట్ చేసిందన్న ఒక బలమైన సంకేతం ప్రజలకు పోయింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ను ఎదుర్కొనే అది సత్తా లేదా దాని శక్తి లేదు. ఎందుకంటే ఈ సమావేశంలో అసలు యాక్చువల్గా ఎప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీ అదే అధికార పక్షాన్ని అటాక్ చేస్తుంది. అసెంబ్లీలో ఎప్పుడు కూడా విరుచుకపోవడం, వాళ్ళ వైఫల్యాలను ఎండగట్టడం. కానీ మొన్నటి దానిలో చూస్తే ఏంటంటే టీఆర్ఎస్ఏ మరి బీఆర్ఎస్ఏ కొంత వెనుకడు చేసినట్టుగా ఆత్మరక్షలు ఉన్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే అసెంబ్లీ జరిగే 3-4 రోజులలో కూడా ఎక్కువ బీఆర్ఎస్ తప్పిదాలే బయటికి వస్తాయి అనే ఒక చర్చ ఉండే, దాంతో వాళ్ళు తప్పుకున్నారని. అసలు విషయమైన కృష్ణా వాటర్ గురించి రెండు పార్టీలు కూడా దోపించలాడి ప్రజలను అన్యాయం చేసినవని ఇవి రకరకాలుగా ఫీలింగ్స్ ఉన్నాయి. కాబట్టి కొంత మేరకు బీఆర్ఎస్ కొంత వెనుక అడుగు ఉన్నట్టు కనబడుతున్నది. కాబట్టి కాంగ్రెస్ కొద్దిగా అగ్రెసివ్గా ముందుకు వస్తున్నది. బీజేపీ కూడా వాళ్ళకు కాంగ్రెస్కి అర్థమవుతున్నది ఏంటంటే బీజేపీకి స్థానికంగా అంటే ఎమ్మెల్యే పంచాయతీరాజ్ కానీ లేకపోతే మున్సిపాలిటీలలో కానీ బీజేపీకి పట్టు లేదు. బీజేపీ కేవలం అది పోటీ ఇచ్చేది ఒక ఎంపీ ఎలక్షన్లో కాబట్టి ఈ అనుకూలమైన పరిస్థితుల్లో ఎలక్షన్స్ పోవడం కొంత మెరుగ్గా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. కాబట్టి వాళ్ళు మున్సిపల్ ఎలక్షన్స్ పోవడానికి సిద్ధపడుతున్నారు. అంటే ఇంకొకటి ప్రధానంగా చూసుకుంటే మీరన్నట్టు కాంగ్రెస్ పార్టీలోని మంత్రులందరూ కూడా ముప్పేట దాడి చేసిన పరిస్థితి. ఈ విషయంలో కృష్ణా గోదావరి నదీ జలాల విషయంలో బీఆర్ఎస్ పార్టీలోని కేసీఆర్ని హరీష్ రావుని ఉరి తీయాలని పెద్ద మాటలు కూడా మాట్లాడిన పరిస్థితి. అసలు ఎందుకు ఇంత ఘాటు వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందో ఆ రోజున? రానున్న మున్సిపాలిటీ ఎన్నికలకి ఇవన్నీ కూడా బీఆర్ఎస్కి ఏమన్నా అడ్డంకులుగా ఉండే అవకాశం ఉందంటారా పాపిరెడ్డి గారు? ఒకటి ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎన్నికల ఉదంతం చూస్తే ఎందుకో బీఆర్ఎస్ ఆత్మరక్షలో పడిపోయిందన్న ఒక ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ప్రతిపక్షమే అగ్రెసివ్గా ఉంటుంది, ప్రతిపక్షానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రతిపక్షం ఎప్పుడు కూడా అసెంబ్లీ వేదికగా అధికార పక్షాన్ని ఇరుకునబెట్టడానికి కానీ దెబ్బతీయడానికి కానీ దానిలో ఉన్న లోపాలను బయటపెట్టడానికి చాలా ఎఫెక్టివ్గా శక్తివంతంగా ఉపయోగించుంటుంది. కానీ మొన్న అసెంబ్లీ సమావేశాలు చూస్తే ఎందుకో ఒక విధంగా ఒక సిల్లీ అంటే ఒక టెక్నికల్ కారణం చెప్పి బీఆర్ఎస్ తప్పుకున్నది అన్నది ఒకటి బలంగా పోయింది జనాలలో. ఎందుకంటే అసలు ఒక ఇష్యూల మీద అది చర్చించలేదు. ఓకే, వాళ్ళు ఒక కాంగ్రెస్ తప్పులు చేసింది, కాంగ్రెస్ అనేక లోపాలు ఉన్నప్పుడు బయట పెట్టే అవకాశం ఉండే. సరే ఒక ఏదో దాడి రకరకాల వ్యాఖ్యానాలు ఇవన్నప్పటికీ కూడా కొన్ని విషయాలలో కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని కారణం చేసే అవకాశం ఉంది. కానీ అది ఏం చేయకుండా కేవలం మాకు ముఖ్యమంత్రి గారుని తిడితే స్పీకర్ గారు మైక్ ఇవ్వలేదు కాబట్టి మేము అసెంబ్లీ సమావేశాలను బైకాట్ చేస్తున్నాం అంటే అది ఇక్కడ కనీసం మాకు వాళ్ళ పోడియం దగ్గర పోయి గొడవ చేసి మాకు ఇట్లా ఇవ్వకపోవడం తప్ప స్పీకర్ నిలదీసి రకరకాలుగా అనేక పద్ధతులు ఉంటాయి. ఏది కూడా చేయకుండా కేవలం ఆ ప్రెస్ మీట్ దగ్గరకు వచ్చి అక్కడ మేము అసెంబ్లీ సమావేశాన్ని బైకాట్ చేస్తున్న పోయినంటే దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళకు ఈ అసెంబ్లీ
సమావేశాలు కావడమే ఇష్టం లేదు. అది ఎప్పుడు అధికార పక్షానికి ఉంటుంది. అధికార పక్షం ఏదో విధంగా అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని లొలిపెట్టి వాళ్ళని ఎక్స్పెల్ చేసి అసెంబ్లీని లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఈసారి ఒక విధంగా బీఆర్ఎస్ సెల్ఫ్ గోల్ చేసుకొని బయటకు వచ్చినట్టు కనబడ్డది. చెప్పాలి పాపిరెడ్డి గారు, బీఆర్ఎస్ బీజేపీ రెండూ కూడా ఒక రకమైన ఒకటే వేవ్ లెంత్లో వెళ్తున్నాయి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. దీనిలో వాస్తవం ఉందంటారా? రేపొద్దున మున్సిపల్ ఎన్నికల్లో ఇదేమన్నా జరిగే అవకాశం ఉందంటారా? కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనలేక ఈ బీజేపీ అడుగుతున్నాను సార్, అదే బీజేపీ బీఆర్ఎస్ ఒకే వేవ్ లెంత్ వెళుతూ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు గుప్పిస్తున్నాయి. కానీ ఈ రెండు పార్టీలకి ప్రజల్లో సరైన మంచి పేరు లేదు అని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఈ వాదనలో వాస్తవం ఉందా? ఇప్పుడు రాజకీయ పార్టీలు లక్ష్మీనాథ్ గారు వాళ్ళ వాదనలు ఉంటాయి. కాంగ్రెస్ వాదన కాంగ్రెస్కి ఉంటుంది, బీఆర్ఎస్ వాదన బీఆర్ఎస్కి ఉంటుంది, అట్లాగే బీజేపీ వాదన బీజేపీకి ఉంటుంది. ఈ వాదనలు అయినప్పటికీ కూడా అంతిమంగా ఈ వాదనలు సరి అయినవా కావా, ఈ వాదనలో బలం ఎంత ఉన్నదనే తెలియదు. ఎక్కడ అంటే మళ్ళీ ఎలక్షన్లోనే ఈ ఎన్నికల సమయంలో ఏ పార్టీని ప్రజలు ఆదరిస్తే ఆ పార్టీ యొక్క వాదం బలంగా ఉన్నట్టు లెక్క. ఇప్పుడు ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ వేవ్ లెంత్ ఒకటే ఉన్నది అంటే అపోజిషన్స్ కాబట్టి రెండు కూడా సహజంగా అధికార పక్షమైన కాంగ్రెస్ మీద దాడి చేయడానికి కానీ కొంత, ఎందుకంటే రెండు అపోజిషన్లు ఉన్నాయి కాబట్టి అపోజిషన్స్ అధికార పక్షానికి ఎప్పుడు పడదు కాబట్టి ఆ విధంగా ఉండొచ్చు. కానీ విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఏవైతే ఈ అపోజిషన్ పార్టీలు ఉన్నాయో అవి ఎంతవరకు అది వాళ్ళ ఇది రోల్ అంటే వాళ్ళ యొక్క స్థానము వాళ్ళ యొక్క అవి ఎఫెక్టివ్గా ఉపయోగించుకుంటలేదు అన్నది జనాలలో వచ్చింది. ఇప్పటికే బీజేపీ కూడా ఫెయిల్యూర్ అయింది అనేది వస్తున్నది. బీజేపీ పార్టీ మొత్తానికి తెలంగాణలో ఫెయిల్యూర్ అయిందని వస్తున్నది. అది అమిత్ షా నుంచి వెళ్ళి అది మోడీ వరకు కూడా కూడా జరిగింది. మోడీ గారు కూడా వీళ్ళకి బీజేపీ నాయకత్వానికి అక్షింతలు కూడా వేయడం జరిగింది. అదొక ప్రవాసం అయితే. రెండవది బీఆర్ఎస్ కూడా కేసీఆర్ ఇప్పుడు ఎట్లిచ్చారంటే వాళ్ళు అసెంబ్లీ ఎలక్షన్స్ కాకముందే బీఆర్ఎస్ కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టడం హడావుడి, మన కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నాడు, పెద్దగా జరుగుతుంది. తర్వాత కృష్ణా వాటర్ మీద మేము ప్రభుత్వాన్ని నిలదీస్తాము, అవసరమైతే దక్షిణ తెలంగాణలో పెద్ద ఎత్తున మేము ప్రజాయాత్రలు చేస్తామని చెప్పారు. ఓకే, అవన్నీ ప్రజా సమస్యలు కాబట్టి బాగానే ఉన్నాయని అనుకున్నప్పటికీ కూడా జరిగింది ఏంటి, తీరా చూస్తే ఏమి జరగలేదు. తీరా చూస్తే ఏంటి, వాళ్ళు బయట వెళ్ళిపోయారు. ఇవన్నీ నా సొంత అభిప్రాయం కాదు, ఇవి జనాలలో నడుస్తున్న చర్చ. ఎందుకంటే ఒకసారి ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని వాడుకోకుండా దాన్ని జారవిడ్చుకోవడం అనేది రాజకీయ పార్టీగా ఎత్తుగడ తీస్తే కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు బీఆర్ఎస్ రేపు కాంగ్రెస్ చెప్తుంది మేము కరెక్ట్గానే ఉన్నాం, కాంగ్రెస్ కరెక్ట్గా లేదు. ఇప్పుడు రాజకీయ పార్టీలు వాళ్ళు తీసుకునేటన్నీ సగం అబద్ధాలే ఉంటాయి. ఎవరు కూడా నిజాలు చెప్పారు, మాదే కరెక్ట్ అని చెప్పుకుంటారు. ఎవరు వాళ్ళ 100% తప్పైనా కూడా 100% మాదే కరెక్ట్ అంటారు. కాబట్టి రాజకీయ పార్టీలో రాజకీయ స్టాండ్ ఉన్నప్పటికీ కూడా జనాలు రేపు మున్సిపల్ ఎలక్షన్స్లో ఏ విధంగా తీసుకుంటారు. అయితే ఇందులో ఈ మూడు పార్టీలలో మాత్రం మేము అనుకునేది ఏంటంటే కాంగ్రెస్ ఒక స్టెప్ ముందుగా అగ్రెసివ్గా పోతున్నది ఎలక్షన్స్లో. కాబట్టి మరి అగ్రెసివ్గా పోతున్నది కాబట్టి ఎవరైతే ముందుకు పోతారో మరి వాళ్ళకి విజయం వస్తుందా, లేకపోతే దాన్ని నిలువరించి మరి బీజేపీ బీఆర్ఎస్ ఏమైనా కొద్దిగా అడ్డకట్టేస్తాయా ఈ ఎలక్షన్స్ తర్వాత వచ్చే రిజల్ట్స్ బట్టి చెప్పొచ్చు. రైట్, పాపిరెడ్డి గారు మళ్ళీ మాట్లాడతారు సార్. మీతో మనతోటి జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నేత